Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Psalms 92 verse 4. నేటి దినం మన ధ్యానం కొరకు కీర్తనలు 92 4వ వచనం నుండి తీసుకొనబడింది. For thou, Lord, hast made me glad through thy work. I will triumph in the works of thy hands. యెహోవా, నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. Today's psalm is a very unique psalm. నేటి దినం యొక్క కీర్తన ఇది ఎంతో అసమానమైనది. When you see the inscription of this psalm, ఈ కీర్తన పై వ్రాత గమనిస్తే, it is written a psalm for the Sabbath day. విశ్రాంతి దినమునకు తగిన కీర్తన. This is the only psalm in the whole book of Psalms which is mentioned as the psalm for Sabbath day. కీర్తనల గ్రంథం అంతటిలో కూడా విశ్రాంతి దినం తగిన కీర్తన అని ఇది ఒక్కటే కీర్తనలో రాయబడింది. This inscription reveals us a wonderful truth. ఈ పై వ్రాత చాలా అద్భుతమైన సత్యాలని మనకు బయలుపరుస్తుంది. That is, Sabbath day is not only a day of rest. విశ్రాంతి దినం అనేది ఏదో మనం విశ్రాంతి దినం కొరకు విశ్రాంతి తీసుకోవడం కొరకు మాత్రమే కాదు, But also it is a day of worship and praise. ఇది ఆరాధించేది, స్తుతించేటువంటి దినము కూడా. Therefore, praise must be our business on Sabbath day. కాబట్టి ఈ విశ్రాంతి దినాన్న మన పని స్తుతించుటయే అయి Oh, ఉండాలి. what a truth. ఇదెంత సత్యం కదా. We are called upon and encouraged to praise God in verses 1 to 3. 1 నుండి 3 వచనాల్లో మనం దేవుని స్తుతించడానికి కొరకు ప్రేరేపించబడ్డాం, పిలువబడ్డాం. It is a good thing to give thanks unto the Lord. దేవునికి కృతజ్ఞతలు చెల్లించుట మంచిది. Praising God is a good work. దేవుని స్తుతించుట అనేది మంచి కార్యం. అది It is good in itself and good for us also. కాబట్టి అది తనంతట అది మంచిది, మనకు కూడా అది మంచిదే. It is our duty. అది మన పని, మన విధి. అది It is the tribute we are to pay to our great Lord. మన గొప్ప దేవునికి ఒక నిర్బంధనగా మనం చెల్లించవలసినది ఇది. We are unjust if we withhold it. అది గాని మనం చేయకపోతే మనం అన్యాయస్తులమే. It is our privilege that we are allowed to praise God. మనం దేవుని స్తుతించగలగడం అనేది మనకి ఇవ్వబడిన ఆధిక్యత. And we are accepted in it. మనము దాని యందు అంగీకరించబడుతున్నాం. Have you ever thought that being a corruptible human being, a mortal being, entering into the presence of a holy God and praising Him? క్షయమయ్యే మర్త్యమైపోయే మానవ మాత్రులము దేవుని సన్నిధిలో ప్రవేశించి ఆయనను స్తుతించుట, ఆయన కృతజ్ఞతలు చెల్లించుట అసలు సాధ్యమేనా? ఊహించినారా ఎప్పుడైనా? It is a privilege. ఇది ఒక ఆధిక్యత. It is good, for it is pleasant and profitable. కాబట్టి ఇది ఎంతో ఆహ్లాదకరమైన ప్రయోజనాత్మకమైనది. అది It is the work of heavenly beings and angels. ఇది పర సంబంధమైన జీవుల పని, అలాగే దేవదూతల పని. It is the work of heaven. అంటే పరలోకం చేసే పని అది. So it is good to give thanks for the mercies we have received. కాబట్టి మనం పొందినటువంటి కృపా కనికరాలను బట్టి స్తుతించుట మంచిది. Here we are observing three things. ఇక్కడ కూడా మళ్ళీ 3 సంగతులను మనం చూస్తాం. Number 1, మొదటిది, how must we praise God? మనం దేవుణ్ణి ఏ విధంగా స్తుతించాలి. Number 2, రెండవది, when must we praise God? ఎప్పుడు మనం దేవుని స్తుతించాలి. Thirdly, మూడవదిగా, the model to praise God. దేవుని స్తుతించేటువంటి విధానం. So number 1, మొదటిది, how must we praise God? ఎట్లా దేవుని స్తుతించాలి. We must do it by showing forth His loving kindness and His faithfulness. ఆయన యొక్క దయా కనికరము, ఆయన నమ్మకత్వాన్ని బట్టి అది పొందిన వారమే మనం ఆయన స్తుతించాలి. We must worship Him not only for His greatness and majesty. చూడండి, మనం ఆయనను ఆరాధించాలి అంటే ఆయన యొక్క గొప్పతనం, ఆయన యొక్క ఔన్నత్యాన్ని బట్టి మాత్రం కాదు, His holiness and justice. ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క నీతి న్యాయాన్ని బట్టి. Not only that, అంత మాత్రమే but కాకుండా, also praise Him for His loving kindness and faithfulness. కాబట్టి ఆయన యొక్క కృపా కనికరాలను బట్టి, నమ్మకత్వాన్ని బట్టి కూడా మనం ఆయన స్తుతించాలి. For His goodness in His glory, we read in Exodus 33, 18 and 19. మనం నిర్గమకాండం 33, 18, 19 వచనాల్లో ఆ మహిమయందు ఆయనకున్న మంచితనాన్ని మనం చూస్తాం. And His mercy and truth are the great supports of our faith and hope. కాబట్టి ఆయన యొక్క
కృప, ఆయన యొక్క కనికరము మనకి ఎంతో ఆధారంగా ఉంటే మనకి ఎంతో ధైర్యాన్ని ఇచ్చేవి. His mercy is a support to our hope. కాబట్టి ఆయన యొక్క కనికరము మన నిరీక్షణకి ఆధారమైంది. And they are the great encouragements of our love and obedience. కాబట్టి మన ప్రేమ, మనం ఆయనలో చూపించే విధేయతకి ఇవి ప్రోత్సాహకరంగా ఉంటాయి. Further in verse 3, మనం ఇంకా ముందుకు చూస్తాం. 3వ వచనం. we see that this is to be done not only by singing but by music also joined with it. కాబట్టి ఇక్కడ ఈ పని మనం కేవలము పాటల ద్వారా మాత్రమే కాకుండా సంగీతం కలిపి దాన్ని మనం ఈ పని చేయాలని కోరబడుతున్నాం. It is written in verse 3, upon an instrument of 10 strings. 3వ వచనం రాయబడింది కదా, 10 తంతుల స్వరమండలముతోనూ. But then it was to be with a solemn sound. గంభీర ధ్వని గల సితారాతోను. It must be sung as a song of victory, not like a song of funeral. కాబట్టి ఇది ఒక విజయ గీతములాగా పాడవలసిందే తప్ప ఏదో చావు పాటలు పాడినట్టు ఉండదు. Yeah, we must sing as a song of victory. మనము విజయ గీతములాగా పాడాలి మనం. So secondly, రెండవది, when must we praise God? ఎప్పుడు మనం దేవుని స్తుతించాలి? In the morning and every night. ఉదయము, ప్రతి రాత్రి కూడా. Not only on Sabbath days, but every day. ఇది కేవలం విశ్రాంతి దినాల్లో మాత్రమే కాదు, అనుదినము స్తుతించాలి. We must praise God not only in public assemblies, మనము సమాజంగా కూడినప్పుడు బహిరంగంగా దేవుని స్తుతించడం మాత్రమే but in కాకుండా secret in our families also. మనం ఏకాంతముగా కుటుంబాల్లో ఉన్నప్పుడు కూడా దేవుని స్తుతించాలి. We must begin and end every day with praising God. కాబట్టి మన దినము స్తుతిస్తూ, దేవుని స్తుతిస్తూ ఆరంభించాలి, దేవుని స్తుతించడంతోనే ముగించాలి. We must give Him thanks every morning. ప్రతి ఉదయము దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. Yeah, when we are fresh. మనము ఎంత తాజాగా ఉన్నప్పుడు. And not only that, అంతేకాదు, before the business of the day comes in upon us, every night also we have to praise. ఆ దిన పని అంతా కూడా ముగించిన తర్వాత కూడా ఆ దినాన్ని దేవుని స్తుతిస్తూనే మనం ముగించాలి. Yeah, when we are retired from the day's work and are recollecting what we have done, we have to praise the Lord. మన పనులు, ఉద్యోగాలు ముగించుకొని మనం వచ్చినప్పుడు ఆ పగలంతా కూడా దేవుడు చేసిన కార్యాలను తలంచుకుంటూ ఆ దినాన్ని దేవుని స్తుతించడంతో ముగించాలి. So we must give Him thanks every morning for the mercies of the night. కాబట్టి రాత్రి చూపిన కృపలన్నిటి బట్టి ఉదయం మనం ఆయన స్తుతించాలి. And every night for the mercies of the day. మరి ప్రతి రాత్రి కూడా, ఉదయం పగలంతా కూడా ఆయన చూపించిన దయా కనికరాన్ని బట్టి దేవుని స్తుతించాలి. Going out and coming in, we must bless God. కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు కూడా యెహోవాను సన్నుతించాలి. And thirdly, మూడవది, model to praise God. కాబట్టి స్తుతించేటువంటి విధానం. We have an example set before us in the verse for our meditation today. నేటి దిన ధ్యానం కొరకైన వచనంలో ఒక ఉదాహరణ, ఒక మాదిరి ఇక్కడ ఉంచబడింది. In verse 4 we read, 4వ వచనంలో మనం చూస్తాం. Thou Lord has made me glad through thy work. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు. God's works are to be praised. దేవుని యొక్క క్రియలు, దేవుని కార్యాలు స్తుతించయోగ్యమైనవి. Often our hearts rejoice over His works. అనేక పర్యాయాలు దేవుని కార్యాలను బట్టి మన హృదయము సంతోషిస్తుంది. God made us glad through the works of His providence for us. కాబట్టి దేవుడు మనకు కలిగించే సదుపాయాల ద్వారా జరిగించిన కార్యాలను బట్టి సంతోషింపజేస్తున్నాడు. And of His grace in us. మనలో ఉన్న ఆయన కృపను బట్టి కూడా. And through the great work of redemption. మరి గొప్ప విమోచన కార్యాన్ని బట్టి కూడా. The greatest work which brought eternal gladness to our lives is the work of redemption from మన our sins. జీవితానికి గొప్ప సంతోషాన్ని కలిగించిన ఆ గొప్ప విమోచన కార్యమే, ఆయన మనం రక్షించినటువంటి ఆ కార్యమే. And thus He made us worthy to be with Him forever and ever. ఆ కారణాన్ని బట్టి ఎల్లకాలము, సదాకాలం ఆయనతో కూడా ఉండే యోగ్యులుగా చేసి, From a joyful remembrance of what God has done for us, దేవుడు మనకు జరిగించినటువంటి ఆ కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ we can raise a joyful noise thinking of what He will do in future too. భవిష్యత్తులో కూడా ఆయన ఏమి చేయనన్నాడో దానిని బట్టి కూడా మనం దేవుని స్తుతిస్తాం. Let us adore and admire God. కాబట్టి దేవుని ఆరాధిస్తాం, దేవుని ప్రశంసించాలి మనం. As man of God Charles Spurgeon comments, దైవజనుడు చార్లెస్ స్పర్జన్ గారు చెప్పినాడు, let us praise Him every morning eagerly, ప్రతి ఉదయం ఆసక్తిగా మనం దేవుని స్తుతిస్తాం, every night promptly. ప్రతి రాత్రి కూడా క్రమం తప్పకుండా మనం ఆయన స్తుతించాలి. 2 words, 2 మాటలు ఉపయోగించాడు, eagerly and promptly. ఆసక్తిగా,
క్రమముగాను మనం ఆయన Yeah, స్తుతించాలి. morning we must worship him eagerly. ఉదయం ఆయనని ఎంతో ఆసక్తిగా ఆరాధన చేయాలి. And night promptly. రాత్రి వేళలో కూడా క్రమం తప్పకుండా మనం ఆయనని స్తుతించాలి, ఆరాధించాలి. His works are great. ఆయన కార్యములు గొప్పవి. They are beyond conception, beyond expression. ఇవి మన గ్రాహ్యానికి మించినవి, మనం చెప్పేదానికి మించినవి. They are the products of great power and wisdom. ఇవన్నీ కూడా గొప్ప శక్తి జ్ఞానము ద్వారా కలిగినవి. Men's works are little and trifling. అంటే మనుషుల కార్యాలు అవి చాలా చిన్నవి, అవి అంత తొణికిసలాడే పనులే. Because our thoughts are shallow. ఎందుకంటే మనకున్న తలంపులన్నీ పైకి మాత్రమే ఉంటాయి. But Lord, thy works are great and such as cannot be measured. అయితే యెహోవా నీ కార్యములు ఎంతో గంభీరములు, వాటిని మేము కొలవలేం. For thy thoughts are very deep and such as cannot be fathomed. నీ ఆలోచనలు అతి గంభీరములనేవి, దాన్ని వివేచించలేము, దాన్ని కొలవలేం. God's counsels exceed our wisdom. కాబట్టి దేవుని యొక్క ఆలోచనలు మన జ్ఞానమునకు మించినవి. His thoughts are above our thoughts. ఆయన తలంపులు మన తలంపుల కన్నా మించినవి. His ways are above our ways. Isaiah 55:9. యెషయా గ్రంథం 55:9 ఆయన మార్గములు మన మార్గముల కన్నా ఉన్నతమైనవి. Oh, the depth of the riches, both of the wisdom and knowledge of God. Romans 11:33. రోమా 11:33 ఆయన యొక్క జ్ఞానము, కృప, బాహుళ్యం శోధింప శక్యము కానిది ఎంతో గొప్పది. Just one more thought. మరొక తలంపు. The verse for our meditation, Psalm 92:4, is divided into two parts. మన ధ్యానము కొరకైన వచనం 92వ కీర్తన 4వ వచనం రెండు భాగాలుగా విభాగించి మనం చూడొచ్చు. In the first part it is written work which is singular. మొదటి భాగంలో మనం చూస్తాం కార్యము అంటే ఏకవచనంలో ఇక్కడ And రాయబడింది. in the second part it is written as works which is plural. రెండో భాగంలో పనులు అంటే బహువచనంలో ఉన్నాయి. I believe you noticed the difference. బహుశా ఈ వ్యత్యాసాన్ని మీరు గమనించే ఉంటారు. Primarily the work speaks of the work of redemption which made us glad eternally. ప్రాథమికంగా కార్యము అనేది అది విమోచన కార్యం, అది మనల్ని ఆనందింపజేసినటువంటిది, And eternally. అది నిత్యము మనం ఆనందంగా Whereas ఉండేది. the works are those which follows our redemption, that is the things that he prepared for the saved children. అయితే పనులు అనేవి విమోచించబడిన తర్వాత రక్షించబడిన దేవుని పిల్లల కొరకై ఆయన జరిగించేటువంటి క్రియలు. Oh, they are great. అవి చాలా గొప్పవి. They are beyond our imagination, as we read in 1 Corinthians chapter 2 verses 9 and 10. కొరింథీ రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో రాయబడినట్లుగా మన జ్ఞానమును, మన గ్రాహ్యమునకు మించిన సంగతి. So first work, then works. కాబట్టి మొదటిది కార్యము, తర్వాత పనులు. What a privileged people are we. మనం ఎంత ఆధిక్యత గల ప్రజలం. Dear ones, before I close, ప్రియులారా, నేను ముగించే ముందు may I request you to take a firm decision today to follow this pattern suggested by the psalmist. కాబట్టి కీర్తనకారుడు మనకి సూచనలు ఇస్తున్న ప్రకారముగా ఈ కీర్తన అనుసరించి అనుదినం కూడా ఒక దృఢమైనటువంటి ఒక నిశ్చయత కలిగిన వారమే దీన్ని మనం అనుసరించాలి. May God help all of us to praise God for the salvation and for his works daily. దేవుడు మనకి ఇచ్చిన రక్షణను బట్టి, అనుదినం ఆయన జరిగించే క్రియలను బట్టి ఎల్లప్పుడూ మనం ఆయనను స్తుతించుతుందుము గాక. Before I pray, నేను ప్రార్థన once చేయకపోతే again I remind you, మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. if you feel free, you can subscribe to my channel also, John Victor Hebron. కాబట్టి మరి మీకు వీలైతే జాన్ విక్టర్ హెబ్రోన్ అనే యూట్యూబ్ ఛానల్కి కూడా మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. Many more messages you can hear. మరి అందులో ఇంకా చాలా వర్తమానాలు ఉన్నాయి, మీరు వినొచ్చు. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు what a తండ్రి, wonderful psalm, O Lord, it is. ఎంత అద్భుతమైన కీర్తన ఇది. Lord, today we have seen from Psalm 92. దేవా, ఈరోజు 92వ కీర్తనలో నుండి కొన్ని విషయాలు The ధ్యానం only చేస్తున్నాం. psalm which is inscribed as the psalm for the Sabbath. మరి కీర్తన అన్నిటిలో కూడా విశ్రాంతి దినమునకు తగిన కీర్తన అని చెప్పబడిన ఈ ఒకటే కీర్తన. All these days we thought that Sabbath means only rest day. ఇంతకాలం కూడా సబ్బాతు అనగా ఇది కేవలం విశ్రాంతి తీసుకోవడానికే విశ్రాంతి దినం అనుకున్నాం. But from this psalm we understood that it is the psalm day of praise and worship. అయితే ఈ కీర్తన నుండి ఇది నాన్న మేము అర్థం చేసుకోగలిగినాం, ఇది అనుదినము నిత్యము మిమ్మల్ని స్తుతించాలని. What a wonderful truth it is. ఇదెంత అద్భుతమైన సత్యం. Worshipping day is not only our rest day, it is our best day. ఆరాధించేటువంటి దినము ఏదో మాకు విశ్రాంతి దినమే కాదు, ఇది మాకెంతో ఉత్తమమైన శ్రేష్టమైన దినం. How must we praise God? ఏ విధంగా మేము ఆయనను స్తుతించాలి? When must we praise God? ఎప్పుడు మేము దేవుని స్తుతించాలి? And also a model to praise God we have seen from these verses. దేవుని స్తుతించడానికి ఒక మాదిరిని ఈ వచనాల్లో నుండి మేము నేర్చుకున్నాం. Make this our daily practice. ప్రభువా, ఇది అనుదినము మాకు ఇది ఒక అభ్యాసముగా చేయండి. Bless thy children throughout this day. ప్రభువా, నీ పిల్లలైన వారికి
ఈ దినమంతా కూడా మీరు సహాయం If చేయండి. anybody is going through any problems, oh Lord, meet their needs. మా ప్రియులు ఎవరైనా ఏదైనా సమస్యలు గుండా వెళ్తా ఉంటే వారి అక్కర తీర్చమని ప్రార్థన Above చేస్తున్నాం. all, in every situation, oh Lord, help us to praise Thee continually. అన్నిటికి పైగా ప్రభా ప్రతి పరిస్థితిలో కూడా నిత్యము మేము మిమ్మల్ని స్తుతించే వారముగా చేయండి. Worship is a heavenly job. ఆరాధన అనేది పరలోకములో చేసే పని. Oh Lord, when we worship You, we can enjoy heaven on this year. దేవా, మేము ఎప్పుడైతే మిమ్మల్ని ఆరాధిస్తున్నామో భూతల స్వర్గాన్ని మేము అనుభవించగలం. We can enjoy that heaven. ఆ పరలోకాన్ని భూమి మీద ఆనందించగలం. Help us to cultivate, help us to practice this. ప్రభా, ఇది మేము అలవర్చుకునేదానికి, ఇది మేము అనునిత్యం ఆచరణలో పెట్టేదానికి సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రభువారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము.